హీరోయిన్‌గా సమంత గారిని తీసుకోవటంలో గూడా ఏమన్నా అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్స్‌కి గోల్డెన్ హ్యాండ్ అని అంటారు, ఐరన్ లెగ్ అని అంటారు. బట్ ఆ టైంలో ఆవిడ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఐ థింక్ సెకండ్ సినిమా అనుకుంటా ఐ థింక్ దూకుడు ఆవిడ. బృందావనం ఫిల్మ్ చేస్తుంది ఫస్ట్, ఇంకా రిలీజ్ అయింది అనుకుంటా. ఏమై చేసేవి ఏమై చేసి చేసి ఐ థింక్ మూడో సినిమా అనుకుంటా సార్. ఇది మూడో సినిమా, తెలుగులో మూడో సినిమా ఆవిడ. తెలుగులో మూడో సినిమా. ఓకే. అంటే బృందావనంలో 2 హీరోయిన్స్లో ఒక అమ్మాయి సోలో మహేష్ బాబు లాంటి ఒక పెద్ద స్టార్ పక్కన పెట్టడం అనేది అప్పట్లో చాలామంది అపోజ్ చేశారు కూడా. బట్ నేనేంటంటే ఫ్రెష్ అవుతుందని అనిపించింది. ఏమై చేసేలో బాగుంది, ఎంఐని పెడితే బాగుంటుంది అని అనుకున్నాను. మంజులా గారు రికమెండ్ చేశారు. మంజులా గారు రికమెండ్ చేశారు. అదే చెప్తున్నాను కదా, మహేష్ బాబు గొప్పతనం కూడా అంటే నేను అనుకుంటే సరిపోదు కదా, తను యాక్సెప్ట్ చేయాలి కదా, తను యాక్సెప్ట్ చేయటం అట్లాగా సమంత ఆ సినిమాకి వచ్చింది, బాగా చేసింది. బట్ అంటే అప్పట్లో ఆ డైలాగ్స్ కూడా ఆవిడకి చెప్పిన డైలాగ్స్ కూడా నీ కలర్ ఏంటి నా కలర్ ఏంటి నేను ఉంచుంటే ఫస్ట్ ఫ్లోర్ ఇలా చూస్తున్నావు నేను నీకు లైన్ వేస్తున్నాను ఏదో పెట్టమోహం వేసుకునే అని చెప్పి ఆవిడకి అది కన్వే చేసినప్పుడు అగ్రీ చేశారా? స్పోర్టివ్ స్పోర్టివ్. తను చాలా ఎంజాయ్ చేసి తను కూడా సీన్స్ అన్ని ఎంజాయ్ చేసి బట్ చూసిన తర్వాత కూడా అంటే కొంచెం అప్పట్లో అంటే ఇప్పుడంటే సినిమాల మీద అవగాహన పెరిగి ఓకే ఇది సినిమా అన్న ఇదిలో ఉన్నారు సార్. బట్ ఒక 10 years బ్యాక్ అంటే దూకుడు సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా ఏమన్నా కొంచెం ఆడవాళ్ళని ఇక్కడ హీరోలు హీరోయిన్స్ని కొంచెం తక్కువ చేసినట్టు మాట్లాడి కొంచెం కొన్ని సంఘాలు గోలబెట్టే. సో అది ఎక్స్పెక్ట్ చేశారా? ఎంజాయ్ చేశారు, అమ్మాయిలు ఎంజాయ్ చేశారు. బికాస్ ఎందుకంటే గమనిస్తే నువ్వు మహేష్ బాబు ఆ సినిమాలో సమంత వెంట పడతాడు. జనరల్గా ఎక్కువ మహేష్ బాబు సినిమాల్లో హీరోయిన్ మహేష్ బాబు వెనకాల పడినట్టు పెడతాను, నేను రివర్స్లో పెట్టాను. అవును అవును, మహేష్ బాబే సమంత వెనకాల పడుతూ ఉంటాడు. అప్పుడు డెఫినెట్గా అమ్మాయిల్ని మనం రెస్పెక్ట్ చేసినట్టే కదా. కాకపోతే తనకు వర్కౌట్ అవ్వలేదనే కోపంతో ఆ ఫ్రస్ట్రేషన్లో తిట్లవి అంతే తప్ప అది అలా ఎంజాయ్ చేశారు.